వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ దీనిని సిద్ధం చేశారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఎన్టీహెచ్ఎల్కు అటల్ సేతుగా నామకరణం చేశారు. 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం పొడవు 21 కిమీలు కాగా, కిలోమీటరులకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.